దీపికా పదుకొనె గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'అల్లు అర్జున్ 22'. అయితే దీపికా పదుకొనె గారు ఈ 'అల్లు అర్జున్ 22' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'కల్కి'. అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'కల్కి' మూవీతో దీపికా పదుకొనె గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే దీపికా పదుకొనె గారు 'కల్కి' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'అల్లు అర్జున్ 22' మూవీలో యాక్ట్ చేస్తున్నారు దీపికా పదుకొనె గారు. చూడాలి దీపికా పదుకొనె గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'అల్లు అర్జున్ 22' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'అల్లు అర్జున్ 22' మూవీలో మొన్రాల్ ఠాకూర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మొన్రాల్ ఠాకూర్ గారు ఈ 'అల్లు అర్జున్ 22' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'హాయ్ నాన్న'. అయితే 'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'హాయ్ నాన్న' మూవీతో మొన్రాల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మొన్రాల్ ఠాకూర్ గారు 'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'అల్లు అర్జున్ 22' మూవీలో యాక్ట్ చేస్తున్నారు మొన్రాల్ ఠాకూర్ గారు. చూడాలి మొన్రాల్ ఠాకూర్ గారికి ఈ 'అల్లు అర్జున్ 22' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'అల్లు అర్జున్ 22' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ప్రస్తుతం 'అల్లు అర్జున్ 22' మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026 ఎండింగ్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'అల్లు అర్జున్ 22' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.